మొబైల్ సిమ్ కార్డ్కి రీఛార్జ్ చేసుకుంటూ ఉంటాం. సో అయితే ఫోన్పే, గూగుల్ పే ద్వారా రీఛార్జ్ చేసుకుంటాం. ఈ ఫోన్పే, గూగుల్ పేకి ప్లాట్ఫామ్కి ఛార్జ్ చేస్తారు ఒక ₹3 వరకు. చూపిస్తాం, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మొబైల్ రీఛార్జ్లోకి వెళ్ళి మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూపిస్తాయి ట్యాక్స్. మనం మంత్లీ 299, 28 days వ్యాలిడిటీ. ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. 299 చూపిస్తుంది ఇక్కడ. ఓకే, ప్రొసీడ్ టు పే. ఇప్పుడు ఇక్కడ 299 కాస్త 302 అయింది. అంటే ప్లాట్ఫామ్ ఫీ వచ్చేసి ₹3 ఛార్జ్ చేస్తున్నారు. ₹302 మనం పే చేయాల్సి వస్తుంది. అంటే ₹3 ఎక్స్ట్రా మనం ఛార్జెస్ అవుతున్నాయి. ఈ ఛార్జెస్ లేకుండా మనం రీఛార్జ్ చేసుకునేది ఇప్పుడు నేను మీకు చెప్తా. అమెజాన్ పే యూజ్ చేసి మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. నా దగ్గర అమెజాన్ యాప్ ఉంది. అమెజాన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రీఛార్జ్ అండ్ బిల్స్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే మొబైల్ రీఛార్జ్ పైన క్లిక్ చేస్తున్నా. చెక్ బాక్స్లో నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా. వ్యూ ప్లాన్స్. ఇప్పుడు చూడండి, ఇందాక నేను చూసిన రీఛార్జ్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇది క్లిక్ చేస్తున్నా. 299. పే నౌ మీద క్లిక్ చేస్తున్నా. పే కొడుతున్నా. ఇప్పుడు చూడండి, 299 ₹299 మాత్రమే మనం రీఛార్జ్కి అడుగుతుంది. అంటే ₹3 ఛార్జెస్ ఏం లేవు. సో మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి. ₹3 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు ఫోన్పే, గూగుల్ పే వాళ్ళు. అదే అమెజాన్ పే అయితే ఛార్జెస్ ఏమి ఉండవు. యాజ్ ఇట్ ఈజ్ ప్లాన్ అమౌంట్ ఎంత ఉంటే 299 ఉంటే 299 తోటే రీఛార్జ్ చేసుకుంటాం మనం. అది నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఉపయోగపడాలనుకుంటే ఈ వీడియో షేర్ చేయండి.